హాయ్ హలో నమస్తే నేను మీ నానాజీ గొన్నావతిల టుడే మనం స్ట్రైట్ లైన్ అనే టాపిక్లోని మోస్ట్ ఇంపార్టెంట్ లాంగ్ ఆన్సర్ క్వశ్చన్లో వన్ ఆఫ్ ది క్వశ్చన్ గురించి టుడే క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. అలాగే నేను ఎక్స్ప్లెయిన్ చేసిన ఎక్స్ప్లెనేషన్ అనేది మీకు క్లియర్గా అర్థమైనట్లయితే మీతో పాటు మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేస్తారని కోరుకుంటూ టుడే క్లాస్ని స్టార్ట్ చేసుకుందాం. ఫైండ్ ద ఆర్థో సెంటర్ ఆఫ్ ది ట్రయాంగిల్ whose vertices are -5, -7, 13, 2 అండ్ -5, 6. ఇక్కడ 3 వెర్టిసెస్ ఇచ్చాడు ఒక ట్రయాంగిల్కి. దాని యొక్క ఆర్థో సెంటర్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, ఫస్ట్ డయాగ్రామ్ డ్రా చేద్దాం. దిస్ ఈస్ ద ఏబిసి ట్రయాంగిల్. ఏబిసి ఈ ట్రయాంగిల్ యొక్క 3 వెర్టిసెస్. సో అలాగే బీసీ అనే లైన్కి పర్పెండిక్యులర్ లైన్ ఏమవుతుంది మనకి ఏడి అని, పర్పెండిక్యులర్ లైన్ ఆర్ ఆల్టిట్యూడ్ లైన్. అలాగే ఏసీ అనే లైన్కి పర్పెండిక్యులర్ లైన్ ఏమవుతుంది మనకి బిఈ. అలాగే ఏబి అనే లైన్కి పర్పెండిక్యులర్ లైన్ ఏమవుతుంది సిఎఫ్. మనకి ముందు ఆర్థో సెంటర్ అంటే ద ఆల్టిట్యూడ్ లైన్స్ ద పాయింట్ ఆఫ్ కాంగ్రెన్సీ ఆఫ్ ఆల్టిట్యూడ్ లైన్స్ ఆర్ కాల్డ్ ఆర్థో సెంటర్. అంటే మనకి ఏవైతే పర్పెండిక్యులర్ లైన్స్ ఉన్నాయో ఆ పర్పెండిక్యులర్ లైన్స్ అనేవి ఇంటర్సెక్ట్ అయ్యే పాయింట్ మనం ఏమని పిలుస్తాం, ఆర్థో సెంటర్ అని రిప్రజెంటేషన్ చేస్తాం. అలాగే బీసీకి ఏడి అనేది పర్పెండిక్యులర్ అవుద్ది, ఏసీకి బిఈ అనేది పర్పెండిక్యులర్ అవుద్ది. ఈ 2 పర్పెండిక్యులర్ లైన్కి పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ వాల్యూ ఫైండ్ అవుట్ చేసినట్లయితే ఏమవుతుంది మనకి ఆర్థో సెంటర్ వాల్యూ అనేది వస్తుంది. ఓకే, క్లియర్. సో ఎక్స్ప్లెనేషన్లోకి వెళ్ళిపోతాం. సొల్యూషన్ గివెన్ వెర్టిసెస్ ఆర్ ఏ ఈజ్ ఈక్వల్ టు, ఫస్ట్ దాన్ని ఏ రాద్దాం, -5, -7 అండ్ బి ఈజ్ ఈక్వల్ టు 13, 2 and C is equal to -5, 6 are 3 vertices. సో బీసీకి ఏడి అనేది ఎలా ఉంది పర్పెండిక్యులర్. ఫస్ట్ మనం బీసీకి స్లోప్ ఫైండ్ అవుట్ చేద్దాం. స్లోప్ ఆఫ్ బీసీ బార్. మనకి 2 వెర్టిసెస్ తెలిస్తే స్లోప్ ఫార్ములా ఏంటి, m is equal to y2 - y1 by x2 - x1. The slope of any 2 points formula అంటే m is equal to y2 - y1 by x2 - x1. స్లోప్ అనేది ఏ 2 పాయింట్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం, బి అండ్ సి. అంటే బి పాయింట్ సి పాయింట్ చూసుకోవాలి. ఇయర్ బి ఇస్ ద x1 y1 అండ్ సి ఇస్ ద x2 y2. సో y2 వాల్యూ 6 మైనస్ y1 వాల్యూ 2 by x2 వాల్యూ -5 మైనస్ x1 వాల్యూ 13 is equal to 6లోంచి -2 సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత అవుతుంది మనకి 4. అలాగే -5 -13 -18. సో క్యాన్సిలేషన్ చేసినట్లయితే 2 1 0 2 9 0 is equal to ఎంత వచ్చింది -2/9. ద స్లోప్ ఆఫ్ బీసీ బార్ వాల్యూ ఎంత -2/9. బట్ బీసీ అనేది దేనికి పర్పెండిక్యులర్గా ఉందనుకున్నాం, ఏడి. బీసీ అనే లైను ఏడీకి పర్పెండిక్యులర్గా ఉంది కాబట్టి దెన్ స్లోప్ ఆఫ్ ఏసీ బార్ ఏమవుతుంది మనకి m is equal to 9/2. ఏదైతే మన బీసీ బార్ అనే స్లోప్ వచ్చిందో దాని పర్పెండిక్యులర్ స్లోప్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఇక్కడ ఏదైతే ఫ్రాక్షన్ ఉందో ఆ ఫ్రాక్షన్ రెసిప్రోకల్ చేయాలి. -2/9 ఏమైంది 9/2 ఉంది. పాజిటివ్ ఉంటే నెగిటివ్ రాయండి, నెగిటివ్ ఉంటే పాజిటివ్ రాయండి. ఇప్పుడు స్లోప్ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాం. జనరల్గా మనం ఫైండ్ అవుట్ చేయవలసింది ఏంటి, ఈక్వేషన్ ఆఫ్ ఏడి ఫైండ్ అవుట్ చేయాలి. దేర్ ఫోర్ ఈక్వేషన్ ఆఫ్ ఏడి బార్ ఈజ్ ఈక్వేషన్ ఆఫ్ ఏడి బార్. ఏ అనేది ఏంటి మనకి -5 -7. సో బీసీ అనేది ఏడీకి స్లోప్ ఉందో ఏడీ యొక్క స్లోప్ ఎంత వచ్చింది 9/2. మనకి పాయింట్ స్లోప్ ఫామ్ ఏంటి, y - y1 is equal to m into x - x1. y - y1 is equal to m into x - x1. Here y minus
y1 means x1 y1 means the point of a ni. So value minus 5 comma minus 7, y1 value minus into minus plus 7, m value 9 by 2 into perpendicular slope రాయాలి. x minus x1 value is minus 5, minus into minus plus 5. So cross multiplication 2 into y 2y, 2 into 7 14, 9 into x 9x, 9 into 5 45. సో x అనేది ఎప్పుడు మనకు పాజిటివ్లో ఉండాలి కాబట్టి x టర్మ్ ఫస్ట్ రాద్దాం. 9x ప్లస్ 45, ఈ 2 టర్మ్స్ను మనం రైట్ సైడ్ అప్లై చేసినట్లయితే మైనస్ 2y మైనస్ 14 ఇజ్ ఈక్వల్ టు 0. సో 9x మైనస్ 2y, సో 45లోంచి మైనస్ 14 సబ్ట్రాక్ట్ చేసినట్లయితే ప్లస్ 31 ఇజ్ ఈక్వల్ టు 0. దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 1. ఈక్వేషన్ ఆఫ్ ఏడీ బార్ వాల్యూ ఎంత వచ్చింది మనకి 9x మైనస్ 2y ప్లస్ 31 ఈక్వల్ టు 0. ఏ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేసాం? ఈక్వేషన్ ఆఫ్ ఏడీ ఫైండ్ అవుట్ చేసాం. నెక్స్ట్ ఏం ఫైండ్ అవుట్ చేయాలి? ఈక్వేషన్ ఆఫ్ బి. ఈక్వేషన్ ఆఫ్ బి ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ స్లోప్ ఆఫ్ ఏసీ బార్ ఫైండ్ అవుట్ చేయాలి. ఏసీ అనేది బిఈకి పర్పెండిక్యులర్ ఉందటికి పర్పెండిక్యులర్ స్లోప్ తీసుకున్నాం. అప్పుడు బి పాయింట్ స్లోప్ తీసుకొని మనం ఈక్వేషన్ ఆఫ్ బి ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ స్లోప్ ఆఫ్ ఏసీ బార్. m is equal ఫార్ములా ఏంటి మనకి? 2 పాయింట్ తెలిస్తే y2 మైనస్ y1 బై x2 మైనస్ x1. ఇక్కడ ఏ రెండు పాయింట్స్ని చూడాలి మనం? ఏ పాయింట్ని, సి పాయింట్ని. ఏ ఈజ్ మైనస్ 5 మైనస్ 7, సి ఈజ్ మైనస్ 5 6. సో y2 మైనస్ y1 కాబట్టి 6 మైనస్ y1 వాల్యూ ఈజ్ మైనస్ 7, మైనస్ ఇంటూ మైనస్ ఇస్ ప్లస్ 7 బై x2 minus 5 minus x1 value minus 5, minus into minus plus 5. So 13 by minus 5 की plus 5 పోతే 0. Slope of AC bar value 13 by 0. But AC perpendicular to BE. AC అనేది దేనికి perpendicular ఉంది? BEకి perpendicular ఉంది. Then M is equal to పర్పెండిక్యులర్ స్లోప్ అంటే ఏం చెప్పాను? ఫ్రాక్షన్ రెసిప్రోకల్ చేయాలి. రెసిప్రోకల్ చేస్తే ఎంత ఉంది? 13/0 ఉంది. 13/0 పాజిటివ్ ఉంది కాబట్టి ఏం పెట్టాలి? నెగిటివ్ పెట్టాలి. కానీ 0/ఎనీథింగ్ ఈజ్ 0 అంటే స్లోప్ ఆఫ్ బి వాల్యూ ఎంత మనకి? 0. ఇప్పుడు మనం ఏ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాలి? ఈక్వేషన్ ఆఫ్ బిఈ బార్ ఈజ్, మళ్ళీ పాయింట్ స్లోప్ ఫార్మ్ ఈజ్ y minus y1 is equal to m into x minus x1. Here x1 y1 value is b point, that means y minus y1 value 2, m is 0, perpendicular slope వచ్చింది 0, x minus x1 value is 30. So 0 into anything is 0, that means y minus 2 equal to 0. y minus 2 equal to 0 అంటే ఆల్రెడీ ఈక్వేషన్ వచ్చింది. y మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0. ఆల్రెడీ ఈక్వేషన్ 1 ఏంటి? 9x మైనస్ 2y ప్లస్ 31 ఈక్వల్ 0. ఈ 2 లైన్స్కి పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ వాల్యూ కడితే మనకి ఏమొస్తుంది? ఆర్థో సెంటర్ ఫైండ్ అవుట్ చేయాలి. y మైనస్ 2 ఈజ్ ఈక్వల్ 0 మీన్స్ y ఈజ్ ఈక్వల్ అంత మనకి 2 అని. అంటే y వాల్యూ డైరెక్ట్గా వచ్చింది. జనరల్గా ఒక మనకి లైన్స్ వస్తే మా రెండింటినీ సాల్వ్ చేయాలి. ఇక్కడ ఒక వాల్యూ అనేది ఎక్స్ వేరియబుల్ అనేది 0 అయిపోయింది కాబట్టి y వాల్యూస్ అనేది వచ్చింది. ఈ y వాల్యూని తీసుకెళ్ళి ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏ వాల్యూ వస్తుంది? x వాల్యూ వస్తుంది. సో x కామా y వాల్యూ ఉంది మనకి పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అవుతుంది. సబ్స్టిట్యూట్ ద y వాల్యూ ఫ్రమ్ ఈక్వేషన్ 1. ఫ్రమ్ ఈక్వేషన్ 1. The equation 1 is 9x minus 2y plus 31 is equal to 0. ఈక్వేషన్లో మనం y వాల్యూ సబ్స్టిట్యూట్ చేసినట్లయితే 9x minus 2 into y value 2 plus 31 is equal to 0. 9x 2 2s are 4 plus 31 is equal to 0. 9x 31లోంచి మైనస్ 4 సబ్ట్రాక్ట్ చేసినట్లయితే ప్లస్ 27 is equal to 0. 9x is equal to plus 27 is equal to రాస్తే minus 27. 9 1s are 9 3s are. సో x is equal to ఎంత వచ్చింది మనకి?
-3, x వాల్యూ కూడా ఏమొచ్చింది -3. సో x వాల్యూ -3, y వాల్యూ 2. Therefore the orthocenter ORTHO, the orthocenter x comma y is equal to -3, 2. This is the orthocenter. Okay, clear?